నేను ప్రెసిడెంట్ మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా యొక్క తోటి న్యాయవాది అయిన నరేందర్ నాయక్ గారికి మొన్న వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి పోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకు తిరుగుతున్నావా ఇక్కడ అంటే మా ఫ్రెండ్ కొరకు వచ్చినాను, నేను రాజు అనే ఫ్రెండ్ కొరకు వచ్చినాను, ఆయన కలవడానికి వచ్చినాను అంటే ఈ రాత్రి ఎందుకు తిరుగుతున్నావు, ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి దురుసుగా ఒక అతను మిస్బిహేవ్ చేసి కొట్టడము తిట్టడము చేసినాడు. ఆ విషయంలో నేను అడ్వకేట్ అంటే కూడా నువ్వు అడ్వకేట్ అయితేంది ఎవరైతేంది పోయిడికి వెళ్ళిపో అని చెప్పి దురుసుగా మాట్లాడి తిట్టడం కొట్టడం చేస్తే ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. పోలీసు వాళ్ళు రూరల్ పోలీసులో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్లకు ఎట్లా ఇన్ఫర్మేషన్ పోయిందేమో పార్టీలకు, అక్యూజ్డ్ పార్టీలకు ఆయన ఏం చేసినాడంటే భార్యతోనే మళ్ళీ మా మీద అడ్వకేట్ మీద ఒక కంప్లైంట్ ఇప్పించినాడు. 3 days తర్వాత 3 రోజుల తర్వాత ఏమని ఇప్పించినాడు, నన్ను ఈయన అడ్వకేట్ వచ్చి మిస్బిహేవ్ చేసినాడు, సైగల్ చేసినాడు, విజిల్స్ చేసినాడు, సౌండ్స్ చేసినాడు అని చెప్పి నా యొక్క శీలానికి భంగం కలిగే విధంగా ఆయన ప్రవర్తించినాడు అని చెప్పి ఆమెతో కంప్లైంట్ ఇప్పించినాడు. ఇస్తే దాని మీద పోలీసు వాళ్ళు కనీసము ఇదే టైంకు 2 కంప్లైంట్ ఎట్లా జరుగుతాయి, 2వ కంప్లైంట్ ఎట్లా జరుగుతాయి అని కనీసము మమ్మల్ని కానీ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ విక్టిమ్ని గారు కానీ ఎవరినైనా సీనియర్ అడ్వకేట్ని కానీ పిలిచి ఎంక్వైరీ చేసేది ఉండే ఈ విషయంలో. అట్లాంటి ఎంక్వైరీ చట్టబద్ధం, చట్టంలో ఈ విషయం రాసినారు. 2వ కంప్లైంట్ ఒకటే టైంలో వచ్చినప్పుడు కంపల్సరీ అది నిజమా అబద్ధమా అని చెప్పి ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేసుకోకుండా ఒక అడ్వకేట్ మీద ఎఫ్ఐఆర్ ఇవ్వడం మాకు చాలా బాధాకరం. దీని వెనుక ఒకటే ఉద్దేశం మాకు కనబడతా ఉంది. ఏమని అంటే ఆ అక్యూజ్డ్ పార్టీతోన కొల్యూడ్ అయ్యి మా యొక్క ఇచ్చిన కంప్లైంట్ను రాజీ చేయించాలి, నీరు గార్చాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళతో ఇట్లాంటి కంప్లైంట్ ఇప్పించినారు. ఎందుకు అని అంటే ఒక స్త్రీ మీద ఏదన్నా అలిగేషన్ జరిగి ఉంటే, నిజంగానే ఆమె శీలానికి భంగం జరిగే విధంగా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఆమె అదే రోజు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా ఇవ్వలే. మా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అయిన తర్వాత ఆమె 2వ రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయడం. కాబట్టి ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విషయంలో మా అడ్వకేట్స్ వాళ్ళు ఈరోజు అసోసియేషన్లో కోర్టు మొత్తం బైకాట్ చేస్తున్నారు. తర్వాత అట్లాగే మాకు మద్దతుగా సంఘీభావంగా జడ్చర్ల బార్ అసోసియేషన్ అట్లాగే వనపర్తి బార్ అసోసియేషన్ కూడా ఈరోజు వాళ్ళ విధులను యొక్క బైకాట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. మాకు జరిగిన ఎవరైతే అన్యాయం చేసినారో సంబంధించిన పోలీస్ ఆఫీసర్ అయితేనేమి ఎవరైతేమి వాళ్ళ మీద మేము తీవ్రంగా ఇది చేస్తున్నాం, యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ధర్నా తీసుకుపోతాం, రాష్ట్ర వ్యాప్తంగా బైకాట్లు చేపిస్తాం, హ్యూమన్ రైట్స్ మీద కూడా కంప్లైంట్ చేస్తాం. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం జరిగే వరకు మేము మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. సార్ ఒక వాదన వినిపిస్తుంది ఈ విషయంలో. అడ్వకేట్ గారు ఇప్పుడు కేసు నమోదైన అడ్వకేట్ గారు అంటే డ్యూటీలో అంటే కోర్టు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టాలు వర్తిస్తాయి, కానీ కామన్ మ్యాన్ ఉన్నప్పుడు ఇది ఎట్లా వర్తిస్తుంది, వాళ్ళు చేయొచ్చా ఇటువంటి పనులని ఒక వాదన ఉంది సార్. దాన్ని ఏమంటారు? చూడండి, డ్యూటీలో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు చట్టం వర్తిస్తుంది. అంటే ఈ చట్టము డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చిన చట్టం ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక అడ్వకేటు మీద ఒక అలిగేషన్ చేసినప్పుడు, ఒక కేసు నమోదు చేసినప్పుడు, కేసు కట్టేటప్పుడు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. కనీసము ఎంక్వైరీ చేసిండా, చేయలే. ఇంకోటి అదే టైంలో 2వ కంప్లైంట్ వచ్చింది వాళ్ళది. ఆ 2వ కంప్లైంట్ నిజమా అబద్ధమా అని చెప్పి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసుకొని మాత్రమే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేది ఉండే. కాబట్టి చట్టం ప్రకారం కూడా ఇది చట్ట విరుద్ధం. ఈ విషయంలో మేము ఎంతవరకైనా పోరాడతాం. చాలా తప్పు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం. కాబట్టి దాని మీద మేము పోరాటం చేస్తాం. ఎలాంటిదైనా దానికైనా ముందుకు పోతాం.